నమస్కారం అండి. ఈరోజు భరతమాత అమాసర అన్నద వృద్ధాశ్రమంలో అన్నగం జరుగుతుంది గాను శ్రీమతి సత్యవతి దేవి గారు, శ్రీనాథ్ గారు, విజయలక్ష్మి గారు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతుల ఆకలి తీర్చడానికి శ్రీ సాయిబాబా దీవెనలతో హరిదాస గోత్రాస్య కీర్తి శ్రీ సన్నిధానం మదన్ గోపాల్ గారి పుణ్యతిథి సందర్భంగా జ్యేష్ఠ మాస శుద్ధ ఏకాదశి రోజు 17/6/2024 నాడు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీ సన్నిధానం మదన్ గోపాల్ గారికి వారి పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గవాకు చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మాంజలి. అలాగే కీర్తి శ్రీ సన్నిధానం మదన్ గోపాల్ గారికి వారి ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే వారి పుణ్యతిథి సందర్భంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే కీర్తి శ్రీ సన్నిధానం మదన్ గోపాల్ గారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మోహంలో ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదిలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి సత్యవతి దేవి గారికి, శ్రీనాథ్ గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి, శ్రీ నార్ల రామశర్మ గారికి, శ్రీమతి సరస్వతి గారికి, శ్రీమతి శారదమ్మ గారికి, డాక్టర్ శ్రీమతి ఎన్ స్వర్ణ గారికి, డాక్టర్ శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి రిషి సాయి గారికి, చిరంజీవి రిత్విక్ సాయి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టవద్దాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశక్తులను అందించే శక్తి ఆ భగవంతుని మీకు ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే డాక్టర్ శ్రీమతి ఎన్ స్వర్ణ గారికి, శ్రీమతి సరస్వతి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ లక్ష్మీదేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి అలాగే నార్ల శర్మ గారు అలాగే సరస్వతి గారు ఎన్నో రకాలుగా అందరి కార్యక్రమాలు చేపిస్తున్న వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ నమస్కారం అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి 365 రోజులు నిత్యానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక తెలుపుకుంటూ నమస్కారం అండి. అలాగే శ్రీమతి సత్యవతి దేవి గారు, శ్రీనాథ్ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైసు, అలాగే చామగడ్డ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. సుఖీ భవ. ఏం కావాలి ఇప్పుడు